ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు తప్పకుండా ఉండాల్సిందే సాంబార్ రెసిపీ. ఈ సాంబార్ రెసిపీ ఒక 50 మందికి సరిపడేలాగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఇంట్లో చాలా క్విక్‌గా రెడీ అయిపోతుంది ఈ సాంబార్ రెసిపీ. దీనికోసం ముందుగా కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు వేసి వేయించుకోవాలి. మనం తినే కూరగాయలనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత పైనుంచెల్లి చిటికెడు పసుపును వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి కూరగాయ ముక్కలను ఒక 50% ఉడికించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ వరకు కారంని యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి నెమ్మదిగా. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పైనుంచెల్లి చింతపండు రసంని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో పోపుని రెడీ చేసుకొని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత దించుకుంటే సరిపోతుంది.